గత నెల 16వ తేదీన శ్రీశైలంలోని స్వామివారి గర్భాలయంలోని హుండీలో విద్యాసాగర్ చోరీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా దేవాలయం అధికారుల ఫిర్యాదుతో శ్రీశైలం ఆలయంలోని స్వామివారి హుండీలో నగదును చోరీ చేసిన పరిచారకుడు విద్యాసాగర్ ను శ్రీశైలం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు విద్యాసాగర్ నుంచి 1,24,200 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని మీడియాకు సీఏ ప్రసాదరావు వెల్లడించారు. నిందితుడు గత 90 రోజులుగా ఆలయంలోని హుండీలో 12 దఫాలుగా చోరీకి పాల్పడ్డాడని, దేవాలయంలో పరిచారక వృత్తిలో ఉంటూ అర్ధరాత్రి సమయాల్లో చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించినట్లు సీఐ ప్రసాదరావు వెల్లడించారు. అయితే 12 మార్లు మొత్తం నగదు 3,79,200 రూపాయల నగదు చోరీ చేశాడని విచారణలో తేలిందన్నారు. కొంత నగదును తన గృహానికి ఖర్చు చేశానని, మరికొంత నగదుతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైక్ కొని జల్సాలకు అలవాటు పడినట్లు తెలిపారు. నిందితుడి నుంచి నగదుతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైక్ ను కూడా సీజ్ చేశామని సిఐ ప్రసాదరావు తెలిపారు. కేసు నమోదు చేసి ఆత్మకూరు కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. 16/7/2025న శ్రీ బ్రహ్మానంద మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీలో దొంగతనం జరిగిందని చెప్పేసి దేవస్థానం సిఎస్ గారికి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు కేసు నమోదు చేసిన దర్యాప్తులో భాగంగా పూజారి గురించి వెతకగా ఈ దినం ఉదయం అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకొని విచారించగా అతను హుండీలో ఇప్పటికీ అవైలబుల్ బ్యాకప్ ప్రకారం 12 సార్లు హుండీలో దొంగతనం చేయడం జరిగింది. ఆ 12 సార్లు దొంగతనం చేసిన అమౌంట్లో కొంత భాగాన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కోవడం జరిగింది. అతని వద్ద ఈరోజు 1,24,200 రూపాయలు నగదును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత అమౌంట్ని అతని ఇంటిని బాగు చేసుకోవడానికి ఖర్చు పెట్టడం జరిగింది. టోటల్గా అతను హుండీలో నుంచి 3,79,200 రూపాయలు దొంగతనం అంటే 12 డేట్స్లో దొంగతనం చేయడం జరిగింది. అందులో మేము ఈరోజు సుమారు 2,79,200 రూపాయల నగదును సీజ్ చేసి అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఆత్మకూరు కోర్టు నందు ప్రవేశపెట్టడం జరిగింది.